హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనిపిస్తుంది అని మధు చెప్పింది. అనన్య సూపర్ ఎగ్జైట్ అయి పక్కనే కూర్చొని వావ్ అక్క సూపర్గా ఉంది నీ ఐడియా అని చెప్పింది. నిజంగానా దేవ్ నీకేమనిపిస్తుంది అని మధు అనన్య బాగుందని చెప్పడంతో ఇంకా ఎగ్జైట్ అవుతూ అడిగింది. మధు ఎక్సలెంట్ ఐడియా, యాక్చువల్లీ దీనికి ఫ్యూచర్ ఉంటుంది అని దేవాంశ్ చెప్పాడు. అంటే ఎలాగో నాన్న బాబాయ్ వీళ్ళందరికీ ఫార్మింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉంది కదా, టిప్స్ తీసుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళతో చాలామంది ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనం ఉపాధి కలిగించవచ్చు. దాంతోపాటు ఆర్గానిక్గా ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది, అది కూడా బడ్జెట్లో దొరుకుతుందంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. డబ్బులు పోసి అనారోగ్యం కొనుక్కోవడం కన్నా రూపాయి ఎక్కువ ఇచ్చి ఆరోగ్యాన్ని కొనుక్కోవడం బెస్ట్ కదా. ఈ రోజుల్లో అనారోగ్యానికి డబ్బులు వెచ్చించడం కన్నా ఆరోగ్యానికి వెచ్చించడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. అటువంటప్పుడు ఇదెందుకు మనం ట్రై చేయకూడదు? దీనివల్ల రైతులకి ఉపయోగం, జనాలకి ఆరోగ్యం, అలాగే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని మధు చెప్పింది. అవును, కానీ మోసం చేయడం మాత్రం ఉండకూడదు అని దేవాంశ్ చెప్పాడు. అలా ఎందుకు చేస్తాం? అవసరమైనవి నిల్వ ఉండేవే మనం ఎక్కువ పండిద్దాం, ఇన్స్టంట్గా ఉండేవి చాలా తక్కువగా ఫార్మింగ్ చేద్దాం. అప్పుడు పాడవకుండానే అన్నీ అయిపోతాయి కదా. ఇక నిల్వ ఉండేవి రైస్, పప్పు దినుసులు ఇలాంటివి ప్రాబ్లం లేదుగా, ఏమంటావు అని మధు అడిగింది. దేవాంశ్ ఆలోచించి ఇదైతే బెస్ట్ ఐడియా, కొంచెం కష్టం ఉంటుంది బట్ ఇట్స్ ఓకే, దీని కారణంగా నలుగురికి యూజ్ అవుతుంది. ఈ కంపెనీ వ్యాపారాలు ఇవంతా ఎవరైనా చేస్తారు, కానీ ఇటువంటిది చేస్తే నిజంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్నింటికీ మించి మామయ్య వాళ్ళకి ఊరు దగ్గర చాలామంది రైతులు తెలిసే ఉంటారు కదా. ఎవరికైతే ఉపాధి తక్కువగా ఉందో అలాంటి వాళ్ళని మనం బయటకు లాక్కొచ్చామంటే సెటిల్ అవుతారు, వర్క్ దొరుకుతుంది అని దేవ్ చెప్పాడు. అయితే ఇది ఓకేనా అని మధు మరింత ఖుషి అయిపోతూ అడిగింది. చాలా చాలా మంచి ఐడియా మధు, సీరియస్గా చెప్తున్నా. బిజినెస్ అంటే అందరిలాగా ఏ సెలూన్ లేదా ఏ షాపింగ్ మాలో లేదా ఇంకేదైనా బిజినెస్ అడుగుతావు అనుకున్నాను. ఇలాంటిది ఒకటి చెప్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని దేవ్ చెప్పాడు. మధు మరింతగా హ్యాపీ అయిపోతూ అయితే ఓకే ఇదే చేద్దాం, మనం నా డెలివరీ అయిన తర్వాత నేను నాన్న వాళ్ళని కూర్చోబెట్టి దీని మీద డిస్కస్ చేసి ఒక ప్లాన్ గీసి అప్పుడు స్టార్ట్ చేద్దాం అని మధు చెప్పింది. తప్పకుండా, పూర్తిగా ఈ బాధ్యత నీకే అప్పగిస్తున్నా, జస్ట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను, కానీ ముందే చెప్తున్నా నా అసలు నాకు ఇవ్వాలి, లేకపోతే బద్ధకం పెరిగిపోతుంది, వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అని దేవాంశ్ చెప్పాడు. తప్పకుండా, బిజినెస్లో మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, అసలు కాదు పార్ట్నర్స్ అని మధు చెప్పడంతో దేవ్ నవ్వుతూ ఓకే ఓకే అని అన్నాడు. సరే అయితే నువ్వు వర్క్ చేసుకో, మనం తీరిగ్గా కూర్చొని డిస్కస్ చేద్దాం అని మధు బాయ్ చెప్పడంతో దేవ్ చిన్న నవ్వుతో బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. వావ్, దేవ్కి చాలా నచ్చింది కాబట్టి మనం ఇదే ప్లాన్ చేద్దాం. అవును, ఇంటికి తమరు ఎగ్జామ్స్ అటకెక్కాయి కదా, వాటి గురించి ఏం ఆలోచించావు అని మధు అడిగింది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదక్క, నేను వివేక్ అనే సబ్జెక్ట్ని బాగా చదవాలనుకుంటున్నాను. ఎలాగో ఎగ్జామ్స్ ఇక నెక్స్ట్ ఇయర్ వరకు కుదరదు కాబట్టి అప్పుడు రాస్తాలే అని అనన్య గోముగా చెప్పింది. దొంగ మొహమా, నీకోసం మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనిపించాను కదా, ఎంత డబ్బులు వేస్ట్ చేసావు, తప్పకుండా ఎగ్జామ్స్ రాయాలి అని మధు చెప్పింది. అనన్య బుద్ధిగా తల ఊపి సరేలే రాస్తాను, ప్రస్తుతానికి మా ఆయన్ని బాగా చదివి అర్థం చేసుకుంటాను అని అనన్య చెప్పడంతో మధు నవ్వి సరే సరే అని ముచ్చట్లల్లో పడిపోయారు. లంచ్ అయిపోయాక రమ్య రూమ్లోకి వచ్చేటప్పటికే రంజిత్ దీర్ఘంగా ఆలోచించడం చూసి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగింది. ఏం లేదు అని రంజిత్ చెప్పడంతో ప్లీజ్ చెప్పు అని రమ్య రిక్వెస్ట్ చేసింది. ఏంటో తెలీదు, ఈ మధ్య మనసేం బాగుండడం లేదు అని రంజిత్ చెప్పాడు. దేనికోసం? ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా, లేక నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా అని రమ్య అప్పటికే రంజిత్ గురించి ఆలోచిస్తూ దిగులుగా అడిగింది. ఎవరి వల్ల కాదు, నాలో నాకే ఏదో తపన తెలియడం లేదు, ఏదో జరుగుతోంది అని రంజిత్ అన్నాడు. రమ్య ఆ మాటతో మరింత దిగులు పడుతూ గతం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని తలదించుకొని అడిగింది. రంజిత్ రమ్య వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. రమ్య ఆ మౌనాన్ని గమనించి ఏం మాట్లాడకుండా ఒక అడుగు ముందుకు వేసి రంజిత్ పెదవుల మీద తన పెదవులు నిలిపి నిమిషం పాటు ఉండిపోయింది. రంజిత్ వైపు నుండి ఎలాంటి టచ్ లేకపోవడంతో రమ్య దూరం జరిగింది. రంజిత్ ఆశ్చర్యంగా చూస్తూ తన కన్నీళ్లు చూసి లేచి ఏమైంది అని అడిగాడు. ఏంటి రంజిత్ ఇది, ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను, ప్రతిరోజు ఇంతే, ఎందుకు నీకు ఆ గతంతో పని, దేనికి ఉపయోగపడుతుంది? ప్రస్తుతం సంతోషంగా ఉన్నావు కదా, మరి ఇంకేంటి నీ బాధ? నీ గురించి ఆలోచించి నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది,
నీకు గతం గుర్తొస్తే ఏంటి, గుర్తు రాకపోతే ఏంటి? నిన్నెలా డైవర్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నేను నీ దగ్గర ఉన్న ఆ నిమిషం మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతావు. చెప్పు, నీ గతం నీకు కావాలా? కూర్చోబెట్టి మొత్తం నేను చెప్పనా అని రమ్య ఏడుస్తూ అడిగింది. రంజిత్ రమ్య చేయి పట్టుకొని తన కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవకు, ఇలా నాకు నచ్చలేదు అని అన్నాడు. మరేం చేయను అని రమ్యకి ఎందుకో రంజిత్ ఖచ్చితంగా తన గతం కోసం పోరాడుతున్నాడని అనిపించి అడిగింది. రంజిత్ మౌనంగా ఉన్నాడు. ఒక నిమిషానికి రమ్య రంజిత్ వైపు చూసి, ఏం చేయని చెప్పు, చీటికి మాటికి ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నావు. ఆఖరికి తినేటప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండడం లేదు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. దీనికన్నా మనం విడిపోయాం కదా, అలా ఉంటే బాగుండనిపిస్తుంది అని రమ్య అప్పటికే సతమతమైపోతూ చెప్పింది. రంజిత్ రమ్యని హత్తుకొని, ఆలోచిస్తున్న మాట వాస్తవం, కానీ ఇబ్బంది పడటం లేదు, ఎక్కువ ఆలోచించకు అని చెప్పాడు. రమ్య రంజిత్ని దూరం నెట్టి, ఇప్పుడు కూడా నన్ను ఆలోచించొద్దు అంటున్నావు, కానీ నేను ఆలోచించను అని మాత్రం చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు ఆ గతం తెలుసుకొని ఏం చేయాలి అని ప్రశ్నించింది. తెలియడం లేదు, గందరగోళంగా అనిపిస్తుంది. సైలెంట్గా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏవేవో గుర్తొస్తున్నాయి, కానీ క్లారిటీ లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ నాకు ఈ ప్రస్తుతం నచ్చలేదు అనుకోవద్దు. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూస్తున్నారు అని రంజిత్ చెప్పాడు. రమ్య మరింత దిగులు పడుతూ, గుర్తొస్తే మొత్తం మళ్ళీ తిరగబడిపోతుంది, తన జీవితం పూర్తిగా మారిపోతుందని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తూ, పైగా ఈ కొద్ది రోజుల్లో రంజిత్ చూపించిన ప్రేమకి తనకు ఒక వ్యసనంలా మారిపోవడంతో, నీ ఇష్టం, నీ గతం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో, నేనైతే నీకు గుర్తు రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ గతంలో మన రిలేషన్ నాకు ఇష్టం లేదు. మన మధ్య ఎన్ని సంతోషాలు ఉన్నాయి, అన్ని బాధలు కూడా ఉన్నాయి. అవన్నీ గుర్తొస్తే మళ్ళీ నువ్వు మొదటికి వచ్చేస్తావేమోనని భయం. ఇప్పుడు లైఫ్ చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా అలా ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ నీకు అన్నీ గుర్తొస్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతావేమోనన్న భయం నన్ను వెంటాడుతుంది, భయం వేస్తుంది. లేదు, నాకు కావాల్సిందే, నీకు గుర్తు తెచ్చుకోవాల్సిందే అంటే నీ ఇష్టం, నువ్వు దాని వెంట వెళ్ళు. కానీ ప్లీజ్ ఏదో ఒకటి ఆలోచించి ఒక నిర్ణయం చెప్పు. నీకు మొత్తం గుర్తొచ్చాక నువ్వు నా ఎదురుగా వచ్చి నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పడం కన్నా, నాకు నా గతం గుర్తు తెచ్చుకోవడం ఇష్టం. గతం గుర్తొచ్చాక నువ్వు నాకు నచ్చవనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో అని నీ నోటితో చెప్పు. అప్పటికన్నా ఇప్పుడు వెళ్ళిపోవడంతోనే నేను సంతోషిస్తాను అని రమ్య చెప్పింది. రమ్య ఏడుస్తూ మాట్లాడడంతో రంజిత్ తన కన్నీళ్లు మళ్ళీ తుడుస్తూ, ఆలోచించనని చెప్పాను కదా అని అన్నాడు. ఇది నీకు చాలా సింపుల్గా ఉంది కదా, మేబీ గతం గుర్తొచ్చే వరకు అలానే ఉంటుందేమో. ఒకవేళ నిజంగా నీకు గుర్తొస్తే మాత్రం ఇంత సింపుల్గా అయితే ఉండదు. మేబీ నువ్వు హ్యాపీగా ఉంటావేమో. ఇట్స్ ఓకే, నీకు నచ్చినట్టే ఆలోచించుకో. కనీసం నా ముందైనా నటించు. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే నా తల పగిలిపోతుంది అని రమ్య రంజిత్ చేతిని దూరం తీసి అడుగు వెనక్కి వేసింది. సరిగ్గా అప్పుడే దేవాంశ్ డోర్ ఓపెన్ చేయడంతో ఇద్దరూ అటువైపు చూశారు. దేవాంశ్ రమ్య ఏడవడం చూసి, ఏమైంది అని అడిగాడు. రమ్య రంజిత్ వైపు చూసి అక్కడి నుండి వెళ్తూ, సార్ మీరైనా మాట్లాడండి, బుద్ధి చెప్పండి. గతం కోసం పోరాడుతున్నాడు, గుర్తు తెచ్చుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు అని రమ్య మరింతగా ఏడుస్తూ తప్పుకొని వెళ్ళిపోయింది. దేవ్ లోపలికి రావడంతో రంజిత్ కూర్చుంటూ, కూర్చో దేవ్ అని అన్నాడు. దేవ్ కూర్చొని ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి, మనల్ని ప్రేమిస్తూ మన కోసం ప్రాణం పెట్టేస్తూ మన కోసమే బ్రతికే వాళ్ళని ఎప్పుడు ఏ విధంగా అయినా సరే కంటతడి పెట్టించకూడదు. వాళ్ళని ఏ విషయమైతే బాధపడుతుందో ఆ విషయాన్ని మనం తొందరగా ముగించడమో లేదా వదిలేయడమో ఖచ్చితంగా చేయాలి అని చెప్పాడు. రంజిత్ వింటూ మౌనంగా ఉన్నాడు. చూడు రంజిత్, నీకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించగల తెలివి ఉంది, ఆలోచించు. నువ్వు సతమతమవుతున్న విషయం చిన్నదేమీ కాదు, అలా అని తాపత్రయపడే అంత పెద్దది కూడా కాదు. రమ్య ప్రేమ గొప్పదా, నీ గతం గొప్పదా అంటే తన ప్రేమ ముందు నీ గతం అనువంత కూడా పనికిరాదు. అన్నీ తెలిసిన నేను చెప్తున్నాను. అన్నింటినీ మర్చిపోయి ప్రెజెంట్ని ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తూ నిన్ను ప్రేమించే వాళ్ళందరి ప్రేమని అందుకొని హ్యాపీగా ఉండు అని దేవ్ చెప్పాడు. రంజిత్ మెల్లగా తల ఊపడంతో ఇంట్లో కూడా వెళ్ళబోతున్నారు. ఒక పక్క రమ్య కూడా ఇక మీద నీతోనే ఉండబోతుంది. నీ కుటుంబం అంతా నీతో ఉంది. ముఖ్యంగా మీ అమ్మ నీ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. వీటన్నింటి ముందు నువ్విప్పుడు గతాన్ని తలుచుకొని ఏం చేయాలి? అసలు ఇంతటితో పోలిస్తే అది వర్తబుల్ అని నీకు అనిపిస్తుందా అని అడిగాడు. తెలుసుకోవాలన్న తపన ఏవేవో నిద్దట్లో కలవరింతల్లా వస్తూ ఉంటే అది కల కాదు, నిజమని నమ్మాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నాను. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు పెరిగిపోతున్నాయి అని రంజిత్ చెప్పాడు.
నీ ఆలోచనలు పెరుగుతున్నాయని నీకు అర్థమైన ఆ క్షణం నిన్ను ఎవరైతే ఆలోచనల నుండి బయటకు తీసుకొస్తారో వాళ్ళతో మాట్లాడు. నాతో మాట్లాడు, లేదా మధుతో మాట్లాడు, లేకపోతే రమ్యతో మాట్లాడు. అంతకంటే నీకు ఇంకేం కావాలి చెప్పు? చూడు రంజిత్, చాలా సంతోషంగా ఉన్నావు. ఈ సంతోషాన్ని ఒక్కసారి వదులుకున్నావంటే ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. నీకు విషయం తెలుసా? ఎవరికి దొరకని ఒక అదృష్టం, ఎక్కడ కోట్లల్లో ఒకరికి దొరికే అదృష్టం నీకు దొరికింది. మనిషి జన్మ అంత మంచిదేమీ కాదు. ఎంత మంచి వాళ్ళతో అయినా తప్పు చేయిస్తుంది. అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు, తెలుసుకోకపోయినా ఉపయోగం లేదు. అటువంటప్పుడు తాపత్రయపడి ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకోవడం అని దేవ్ అడిగాడు. రంజిత్ ఆలోచిస్తూనే తల ఊపడంతో ఇక దేవ్ అంతకంటే ఎక్కువ పొడిగించకుండా రంజిత్తో 6 గంట పాటు మాట్లాడి, ఇంకేంటి మరి, సుభాష్ కాల్ చేశాడు సిగ్నేచర్ కోసం, అందుకే వచ్చాను అని దేవ్ చెప్పాడు. రంజిత్ చిన్న స్మైల్తో సరే వెళ్దాం పదా అని అన్నాడు. హలో, ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రమ్యకి కాల్ చేయి, పాపం ఏడుస్తూ వెళ్ళింది. నేను వెళ్ళేటప్పుడు తన మొహంలో నవ్వు కనిపించాలి అని చిన్న నవ్వుతో చెప్పడంతో రంజిత్ తల ఊపాడు. దేవ్ అక్కడి నుండి వెళ్ళాక రంజిత్ రమ్యకి కాల్ చేశాడు. కట్ చేసింది. రంజిత్ మళ్ళీ చేయడంతో ఉషబ్బా అని అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు అని అనింది. రావా నా దగ్గరికి అని రంజిత్ అడిగాడు. నీకు నాకంటే నీ ఆలోచనలు చాలా ఎక్కువ కదా, నేనెందుకు అని రమ్య అడిగింది. రంజిత్కి నవ్వొచ్చి ఇప్పుడు వస్తావా లేదా నన్నే రమ్మంటావా? నువ్వు వస్తే ఓకే, నేను కనుక వచ్చానంటే అందరూ ముందు ఎత్తుకొని వస్తా అని బెదిరించాడు. వస్తున్నాలే అని రమ్య కాల్ కట్ చేయడంతో రంజిత్ చిన్నగా నవ్వుకున్నాడు. రమ్య వస్తూ వస్తూ అన్నీ మారాయి, నన్ను బెదిరించడం మాత్రం మారడం లేదు, దొంగ మొహమోడు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. రంజిత్ రమ్య వైపు చూసి దగ్గరికి రమ్మని కళ్ళతోనే పిలవడంతో రమ్య తలుపు విసురుగా వేసి ఏంటో చెప్పు అని అడిగింది. ఇప్పుడు నువ్వు అక్కడి నుండి ఇక్కడికి వస్తావా లేదా నన్నే ఇక్కడి నుండి అక్కడికి రమ్మంటావా అని రంజిత్ అడిగాడు. రమ్య మొహంలో నవ్వు లేకుండానే దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పు అని అడిగింది. ఏమైంది అని రంజిత్ అడిగాడు. రామాయణం మొత్తం విని సీతారాముడికి ఏమవుతుంది అని ఎవరో అడిగారంట, అలాగే నువ్వు కూడా మాట్లాడు. అయినా ఇవన్నీ కాదు, నేను ఇంకో అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ కావాలి అని రమ్య అడిగింది. ఇవ్వనంటే ఇవ్వను అని రంజిత్ చెప్పాడు. సాడిస్టువి, నువ్వు సైకోవి అని రమ్య అనింది. రంజిత్ చిన్న నవ్వుతో రమ్య చేయి పట్టుకొని కదులు అని లాగడంతో రమ్య అడుగు ముందుకు వేయగా మరింతగా లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని చుట్టూ చేతులు వేసి సారీ అని చెప్పాడు. అబ్బో, సారీ చెప్పడం నీ డిక్షనరీలో కూడా ఉందా? ప్రతిసారి నేనే మాట్లాడుకోవడం, నేనే సర్దుకుపోవడం, ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? ఫ్యూచర్లో ఈ సారీ చెప్పినందుకు ఇంకెన్ని భరించాలో అని రమ్య మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది. ప్లీజ్ ఏడవకు అని రంజిత్ అన్నాడు. బ్రతిమలాడడం కూడా తెలుసా నీకు అని రమ్య ఆ ఏడుపులోనే అడిగింది. నేర్చుకోవాలి కదా, తప్పదు. ఫ్యూచర్లో ఈ సారీలు ప్లీజ్లు బాగా ఉపయోగపడతాయి. ఇంతకుముందు ఎప్పుడు నేను నీకు సారీ చెప్పలేదా? చెప్పి ఉండనులే, అందుకే కదా ఇలా అంటున్నావు. కానీ ఇక మీద చెప్తాను, ఎందుకంటే పాస్ట్ కన్నా ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా అని అన్నాడు. రమ్య వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ రంజిత్ నుదుటి మీద మెడ కింద చేయి పెట్టి చూస్తూ నీకు బానే ఉంది కదా అని చెక్ చేసి ఓహో, ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని అర్థమైందా అని అడిగింది. వెటకర్మ అని రంజిత్ అన్నాడు. రమ్య రంజిత్ చెంప మీద చిన్న స్లాప్ వేసి మూతి బిగించి చూసి నీ పాస్ట్ ఏంటో నీకు తెలియాలి కదా, అన్నీ పక్కన పెట్టేస్తే నీ గురించి ఒక మాట చెప్పనా? ఇంతకుముందు నువ్వు రౌడీ ఫెలోవి, నన్ను కాల్చుకు తిన్నావు, ఇప్పుడు కూడా కాల్చుకు తింటున్నావు. అప్పుడు నేను ప్రేమించాను, ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అప్పుడు తట్టుకోగలిగాను, ఎందుకంటే నేను ప్రేమ చూపిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమని దాచేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చూపిస్తూ బాధపడుతుంటే ఒకదాని కోసం మరొకటి భరించాల్సి వస్తుంది అని తలదించుకొని అర్థమవుతుందా అని అడిగింది. రంజిత్ రమ్య వైపే చూస్తూ ఉండడంతో ఏమీ ఆలోచించకు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేకపోతే ఏదైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తే నువ్వు పాస్ట్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు నీకు అవసరం లేదు, నీ వాళ్ళందరూ నీతో ఉన్నారు, హ్యాపీగా ఉన్నావు, ఇంకేంటి చెప్పు అని రమ్య అడిగింది. సరే, ఇక మీద మనం పాస్ట్ గురించి ఆలోచించొద్దు, మాట్లాడుకోవద్దు, బాధపడొద్దు, ప్రెజెంట్ని ఎంజాయ్ చేద్దాం, ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేసుకుందాం అని రంజిత్ చెప్పాడు. నిజమేనా, నమ్మచ్చా అని రమ్య అడిగింది. నమ్మచ్చు, బాగా ఎక్కువగా నమ్మచ్చు అని రంజిత్ చెప్పాడు. ఇదే లాస్ట్ టైం, మళ్ళీ అంటే కుదరదు, ఈసారి నీకు చెప్పకుండా పారిపోతాను అని రమ్య అనింది.
రంజిత్ తన చుట్టూ వేసిన చేతులు మరింతగా బిగించి, పారిపోతే పారిపోనిస్తానా, ఎక్కడున్నా వల వేసి పట్టేస్తాను అని అన్నాడు. ఈ మాటలు మాత్రం మారలేదు. అప్పుడు ఇవే ఇప్పుడు ఇవే అని రమ్య మూతి తిప్పడంతో రంజిత్ నవ్వేస్తూ, సరే కానీ ఇందాక ముద్దు పెట్టావు, పట్టించుకోలేకపోయాను, ఇప్పుడు కంటిన్యూ చేయి అని అన్నాడు. కుదరదంటే కుదరదు. అసలైతే పెళ్లి వరకు ఒక్కటి కూడా ఇవ్వకూడదు అనుకున్నా, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అలా జరిగిపోతుంది అని రమ్య చెప్పింది. హలో, నాకెవరిది ఉచితంగా ఉంచుకోవడం నచ్చదు, వెంటనే తీర్చేయాలి, లేకపోతే దిగులొచ్చేస్తుంది అని రంజిత్ తన మెడ చుట్టూ చేయి వేసి రమ్య మొహాన్ని తన వైపు తిప్పుకోవడంతో రమ్య అలాగే చూస్తూ, బెదిరిస్తున్నావా అని అడిగింది. అవును అని రంజిత్ అన్నాడు. రమ్య చిన్న నవ్వుతో, పర్లేదు బెదిరించు, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం ఏమైనా చేస్తాను, కానీ నువ్వు సతమతమవుతూ మాత్రం నన్ను బాధ పెట్టకు అని చెప్పింది. రంజిత్ ఏమీ మాట్లాడకుండా రమ్య గుండెల్లో తలవాల్చి తనని అల్లుకోవడంతో రమ్య రంజిత్ని మరింత దగ్గర తీసుకొని, చెప్పింది అర్థమైంది కదా అని అడిగింది. రంజిత్ తల ఊపి, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నేనేమీ ఆలోచించను, నువ్వు కోరుకున్నట్టు పెళ్లి వరకు ఏమీ వద్దు, ఇదిగో ఇలా అప్పుడప్పుడు దగ్గర తీసుకొచ్చాలు, చాలా సెక్యూర్గా అనిపిస్తుంది, వేరే ఆలోచనలు రావట్లేదు అని చెప్పాడు. రమ్య చిన్న నవ్వుతో రంజిత్ తల మీద తన తలవాల్చి, తప్పకుండా అని చెప్పింది. రోజులు గడిచిపోతున్నాయి. అటు వారానికి ఒకసారి సుబ్బు, అమ్ము ఇంటికి రావడం, సాగర్ రావడం, అందరూ కలిసి ఎంజాయ్ చేయడం, ఇలానే దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళవి ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. చెప్పాలంటే చాలా సంతోషాల మధ్య గడిచిపోతున్నాయి. మధుకి 6 నెలలు నిండుతూ ఉండగా మెల్లగా ఒక్కో మెట్టు దిగడం చూసిన దేవాంశ్, మెట్లెక్కి దిగితే ఎక్సైజ్గా ఉంటుందని డాక్టర్ చెప్పింది, కానీ రోజుకి 100 సార్లు ఎక్కి దిగమని చెప్పలేదు అని అన్నాడు. మధు మూతి తిప్పి, మాట్లాడుకు, నీకు మాట్లాడే రైట్ లేదు, నీ బేబీ నన్ను సతాయిస్తుంది, కాళ్ళతో కుమ్మేస్తుంది, ఏమీ సరిగా తిననివ్వడం లేదు, చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా తింటారంట, కానీ నన్ను అస్సలేమీ తిననివ్వడం లేదు, ఆఖరికి టేస్ట్ కూడా నచ్చకుండా చేసింది, అలాంటప్పుడు మీ ఇద్దరికీ మాట్లాడే రైట్ లేదు అని చెప్పింది. ఇదే డైలాగ్ రోజు కొట్టడం అందరికీ వినడం అలవాటు అవ్వడంతో అందరూ మధు మాటలకి నవ్వుకున్నారు. మధు ఆఖరి మెట్టు దిగి ఆయాసపడుతూ వెళ్ళి కూర్చొని, 2 అంటే 2 ఇడ్లీ తిన్నాను, కానీ ఆయాసం వస్తోంది అని అంటూ దేవ్ నవ్వడం చూసి, అత్తయ్య, నేనేం మాట్లాడినా మీ అబ్బాయి నవ్వుతున్నాడు, అప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. నీ ఇష్టం, ఇప్పుడు దేవ్ నా కొడుకు కాదు, నీకు మొగుడు, ఏమైనా చేసుకోవచ్చు అని దుర్గా చెప్పి అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళింది. అందరూ వెళ్ళిపోయారా అని మధు అడిగింది. వెళ్ళారు, నేను కూడా వెళ్ళాలి, రంజిత్ వస్తున్నాడు, అందుకే కూర్చొని ఉన్నా అని దేవ్ చెప్పాడు. అవునా, ఎందుకు అని మధు అడిగింది. ఊరికే, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తున్నాడు కదా, ఇప్పుడు కూడా ఊరికే వస్తున్నాడు అని దేవ్ చెప్పాడు. ఏమైనా రంజిత్లో చేంజ్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది, ఇప్పుడు నాకు రంజిత్ తెగ నచ్చేశాడు, నీతో సమానంగా నచ్చాడు తెలుసా, కాకపోతే నాకు అన్నయ్య అని మధు చెప్పింది. దేవ్ చిన్న స్మైల్ చేయడంతో నిజంగా వచ్చేటప్పుడు నా కోసం ఏదో ఒకటి తెస్తున్నాడు అని చెప్పింది. హాయ్ మధు అని గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. అంతలో చేతిలో కవర్ చూసి దేవాంశ్ వైపు చూసి కళ్ళెగరేసి, చూసావా నా కోసం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మధు. రంజిత్ లోపలికొచ్చి కవర్ మధు చేతికి ఇవ్వడంతో తీసుకొని ఓపెన్ చేసి బ్రౌనీస్ చూసి, థ్యాంక్ యూ, నాకేమీ తినబుద్ధి కావట్లేదు, ఇప్పుడు తినాలనిపిస్తుంది అని మధు సంతోషంతో చెప్పింది. వెళ్ళు, అనుకోగానే తినేయాలి అని రంజిత్ చెప్పడంతో అలాగే అని మధు వెళ్తూ, కాఫీ తీసుకురానా అని అడిగింది. వద్దు, ఆల్రెడీ టిఫిన్ చేసి కాఫీ తాగేశాను అని రంజిత్ చెప్పాడు. దేవాంశ్ లేచి మధు వైపు చూసి, కడుపు నిండా తిన్న తర్వాత జ్యూస్ తాగాలి, ఆ తర్వాత బయటికి తీసుకెళ్తాను అని దేవ్ చెప్పడంతో ఆఫీస్కి వెళ్ళట్లేదా అని మధు అడిగింది. లేదు, ఇవాళ నిన్ను బయటికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నా అని దేవ్ చెప్పాడు. మధు హుషారుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళగా దేవాంశ్ రంజిత్ వైపు చూసి, లాన్లో కూర్చుందామా అని అడిగాడు. రంజిత్ తల ఊపడంతో ఇద్దరు వెళ్ళి ఎదురుగా కూర్చున్నారు. ఇద్దరి మధ్య 2 నిమిషాలు మౌనం. ఆ తర్వాత దేవ్ రంజిత్ వైపు చూసి, ఏం ఆలోచించావు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక అప్డేట్స్ గురించి మాట్లాడితే
టైంకి ఇవ్వలేకపోతున్నాను అండ్ డైలీ 2 ఇవ్వలేకపోతున్నాను. ఒక్కొక్క రోజు 2 ఇస్తున్నా, ఒక్కొక్క రోజు 1 ఇస్తున్నా. ఇక నా ప్రేమ నా పగ కలిపితే అటు ఇటుగా రోజుకి 2 అయితే కంపల్సరీ ఇస్తున్నా. బట్ ఆర్డర్ అయితే మిస్ అయింది బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్. సో వాయిస్ బాగుంటేనే నేను అప్డేట్ ఇవ్వగలను కదా. సో వాయిస్ బాగాలేనప్పుడు ఇవ్వలేను, చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇవ్వలేకపోతున్నాను. మేబీ ఈ మంత్ అంతా కొంచెం అలానే ఉండొచ్చు, డిసెంబర్ వరకు. ఆఫ్టర్ దట్ అంటే డిసెంబర్ వరకు కొంచెం అలానే ఉంటుంది. డైలీ ఏదో ఒకటి వస్తుంది, కానీ ఎప్పుడు ఏది వస్తుందని చెప్పలేనమాట. వీలైనంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మంచిగా. కుదరకపోతే మాత్రం నా హెల్త్ కారణంగానే నేను ఇవ్వట్లేదు అని మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక్క నెలే, జనవరి నుండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది మొత్తం. ఎందుకు అంటే ఈ ఒక్క మంత్లో నా ట్రీట్మెంట్ నాకు కంప్లీట్ అవుతుంది పూర్తిగా. సో నాకు టోటల్ క్యూర్ అయిపోతుంది, మళ్ళీ ఈ ప్రాబ్లమే రాకుండా ఉంటుందన్నమాట. సో అలా అయిపోతే మనకి ఇంకా హ్యాపీ కదా. ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ రాదు కాబట్టి చక్కగా అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు. ఐ హోప్ మీరు అర్థం చేసుకొని ఈ 1 మంత్ నాకు సహకరిస్తారు అని అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అంతే. ఎలా అనిపించిందో ఈ అప్డేట్ కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.